క్వశ్చన్ ఏంటి, an electrician wants to repair an electric connection on a pole of height 9 meters. He needs to reach 1.8 meters, okay, below the top of the pole to do repair work. What should be the length of the ladder which he should use when he climbs at the angle of 60 degrees with the ground? What will be the distance between a foot of the ladder and foot of the pole? చూడండి ఆన్సర్ ఏంటి, ఒక పోల్ ఉండాలి కదా, ఒక పోల్ టోటల్గా ఎంత ఉంది అని అంటే 9 మీటర్స్, 9 మీటర్స్ పోల్ ఉండాలి విత్ గ్రౌండ్ తోటి. అవునా, ఇది గ్రౌండ్ 9 మీటర్స్ పోల్. అయితే ఈయన ఒక ల్యాడర్ యూజ్ చేయాలి. ఆ ల్యాడరు గ్రౌండ్ తోటి 60 డిగ్రీస్ ఉండే విధంగా యూజ్ చేసుకోవాలి. అయితే ఈయన ఎక్కాల్సిన హైట్ ఎంత అని అంటే ఇక్కడ వరకు. ఎందుకు అని అంటే 1.8 మీటర్స్ బిలో, 1.8 మీటర్స్ బిలో. ఓకే, ఇక్కడ క్లియర్గా ఇచ్చింటుండ్రు. హీ నీడ్స్ టు రీచ్ 1.8 మీటర్స్ బిలో ద టాప్ ఆఫ్ ద పోల్. అవునా, కాబట్టి ఇది టాప్ ఆఫ్ ద పోల్ అనుకుంటే ఇక్కడ వరకు టాప్ అని అనుకుంటే ఇక్కడ నుంచి 1.8 మీటర్స్ బిలో వరకు ఇక్కడికి రీచ్ కావాలి. ఇక్కడికి రీచ్ అయ్యి ఆయన ఇక్కడ కనెక్షన్స్ చేయాలి. సో అయితే ఇక్కడికి రీచ్ కావాలంటే ఆయన నిచ్చెన వేసుకోవాలి కదా. ఆ నిచ్చెన ఒకవేళ ఈ విధంగా నిచ్చెన వేసుకున్నాడు అనుకోండి, ఈ విధంగా నిచ్చెన వేసుకుంటే ఈ నిచ్చెన అనేది గ్రౌండ్ తోటి 60 డిగ్రీస్ చేసినప్పుడు ఈ లెంత్ ఏదైతే ఉంటుందో అది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం the distance between foot of the ladder and foot of the pole మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇచ్చిన ఏమేమి ఇచ్చాడు, ఇక్కడ ఫస్ట్ హైట్ ఇచ్చాడు కదా, ఇచ్చాడు చూడండి. ఇక్కడ 1.8 పోతే మిగిలిన ఎంత ఉంటుంది, ఇక్కడ 7.2 ఉంటుంది కదా, 7.2 మీటర్ ఈ డిస్టెన్స్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 7.2 ఉంటుంది అని మనకి క్లియర్గా రాసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ హైట్ ఆఫ్ ద పోల్ ఎంత, height of the pole, total height of the pole is equals to ఎంత ఉన్నది చెప్పండి, 9 meters, రైట్. టోటల్ హైట్. నెక్స్ట్ height of the point from ground to where he reaches the pole. ఎక్కడి నుంచి ఇక్కడ వరకు, మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి కదా, ఈ రీచెస్ పాయింట్ ఎక్కడ, ఇది. సో ఈ గ్రౌండ్ దగ్గర నుంచి రీచెస్ పాయింట్కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది, 9 మీటర్స్ మైనస్ 1.8 మీటర్స్ చేస్తే వస్తుంది. అవునా, దేర్ఫోర్ హైట్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ గ్రౌండ్ టు ఎక్కడికి, గ్రౌండ్ నుంచి మనకి హైట్ ఎక్కడికైతే రీచ్ అవుదాం అనుకుంటాం, గ్రౌండ్ టు మనం ఎక్కడికైతే రీచ్ అవుతామో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, జనరల్గా 9 మీటర్స్ మైనస్ 1.8 మీటర్స్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 7.2 మీటర్స్. ఎందుకు, టోటల్ పోల్ హైట్ మైనస్ 1.8 మీటర్స్ తీసేస్తే ఇక్కడ వరకు మనకి డిస్టెన్స్ 7.2 వచ్చేసింది. అవునా, ఇప్పుడు ఎట్ ద సేమ్ టైం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉంది అంటే గ్రౌండ్కి మనకు ల్యాడర్కి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది అని అంటే 60 డిగ్రీస్. దెర్ఫోర్ యాంగిల్ బిట్వీన్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 60 డిగ్రీస్ కదా. అవునా, నెక్స్ట్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ల్యాడర్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ల్యాడర్ లెంత్ ఎంత అనుకుంటున్నాను నేను, ఎక్స్ అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఈ మధ్య డిస్టెన్స్ ఎంత అనుకుంటున్నాను, వై అనుకుంటున్నాను. ఓకే, లెట్ ద లెంత్ ఆఫ్ ద ladder ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. నౌ లెట్ ద లెంత్ ఆఫ్ ద ladder ఎంత ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మీటర్స్. ఓకే,
నెక్స్ట్ ఇంకొకటి డిస్టెన్స్ బిట్వీన్ ద distance between foot of the ladder and foot of the pole. అవునా, ఫూట్ ఆఫ్ ద ల్యాడర్కిను ఫూట్ ఆఫ్ ద పోల్కిను మధ్య డిస్టెన్స్ ఎంత అనుకుంటున్నాం, దట్ ఈజ్ ఈక్వల్స్ టు వై మీటర్స్. ఓకే, దాన్ని వై మీటర్స్ అని అనుకుంటున్నాం. ఇప్పుడు మనము చూడండి, ఫస్ట్ దేన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ మధ్య డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదు ఈ మధ్య డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి ఈ 60 డిగ్రీస్కి అపోజిట్గా ఉన్న సైడ్ అపోజిట్ సైడ్కిను హైపోటెనెన్స్కి మధ్య రిలేషన్ ఏది ఉంటుంది, సైన్ డిగ్రీస్ ఉంటుంది, సైన్ వాల్యూ. సో నేను ఏం చేస్తున్నా అంటే సైన్ 60 డిగ్రీస్, సైన్ ఈజ్ ఎ రిలేషన్, ఓకే, బిట్వీన్ అపోజిట్ సైడ్కిను హైపోటెనెన్స్కిను మధ్య రిలేషన్ సైన్. ఓకే, సైన్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ of angle 60 degrees by hypotenuse, that is equals to ఎంత 7.2 by hypotenuse ఎంత x. sin 60 is equals to sin 60 degrees is equals to 7.2 by x, that is equals to sin 60 degrees నీకు ఐడియా ఉంది కదా, 3/√2 is equals to 7.2 by x, that is equals to క్రాస్ మల్టిప్లై చేస్తే x is equals to 7.2 into 2/√3. so therefore x is equals to 3 into then 2.4, 3 2 6 12 ఉంటే 2.4 into 2/√3. సో √3ని √3 into √3 రాసుకోవచ్చు, కాబట్టి ఒక √3 క్యాన్సిల్ అయిపోతే 2.4 into 2 4.8, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4.8 into √3. సో therefore the ladder length of the ladder is equals to x is equals to 4.8√3, right? నెక్స్ట్ మనకి ఇంకేం కావాలి, ఈ రెండు వచ్చేసినాయి కదా, కాస్కిను చూడండి అపోజిట్ సైడ్కిను అడ్జసెంట్ సైడ్కిను మధ్య రిలేషన్ ఏంటి, ట్యాన్ వాల్యూ కదా. సో tan 60 వాల్యూ తీసుకుంటున్నాను. ట్యాన్ రిలేషన్ ఏంటి, అపోజిట్ సైడ్కిను అపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ 60 degrees by adjacent side of angle 60 degrees, that is equals to opposite side వచ్చేసి 7.2, adjacent side is equal to y, that is equals to tan 60 వాల్యూ ఎంత నీకు √3 కదా, √3 is equals to 7.2 by y. therefore y is equals to 7.2/√3, that is equals to క్యాన్సిల్ చేస్తే 3 into 2.4 కదా, 2.4/√3 క్యాన్సిల్ అయితే 2.4 into √3. సో ఇదేంటి, ద డిస్టెన్స్ బిట్వీన్, therefore the distance between foot of the ladder
and foot of the pole is equals to 2.4 root 3 meters.